మహాశివరాత్రి జాతర విజయవంతం కావడంలో ప్రభుత్వ శాఖల అధికారులందరూ పూర్తి సమన్వయంతో పనిచేసి సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్ లో మంగళవారం రోజున నిర్వహించిన మహాశివరాత్రి సమీక్ష సమావేశంలో ఆయన అధికారులు, కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే, నిర్వహణ అధికారి కృష్ణప్రసాద్ తో కలిసి మాట్లాడుతూ మహాశివరాత్రి జాతరని పురస్కరించుకొని లక్షలాదిగా భక్తులు విచ్చేస్తున్నందున అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎక్కడికక్కడ పని విభజన చేసుకుని సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, పూర్తి యాక్షన్ ప్లాన్ తో జాతర విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, మంచినీటి సరఫరా, ట్రాఫిక్, వసతి గదుల సదుపాయం, దర్శనాలు, క్యూలైన ఏర్పాటు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలన్నారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అగ్ని ప్రమాదం జరగకుండా ఫైర్ స్టేషన్ తమ వాహనాలతో ముందస్తుగా సిద్ధంగా ఉండాలని అన్నారు. అవసరమైతే 3వ క్యూలైన్ ఏర్పాటుపై పరిశీలన జరుపుతామని ఆది శ్రీనివాస్ తెలిపారు. వీటికి తోడుగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి భక్తులకు సరైన సహకారం అందజేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ అధికారులతో పాటు ఆలయంలోని అన్ని విభాగాల సిబ్బంది, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ తదితరులు ఉన్నారు. అదేవిధంగా మనం ట్రాక్టర్స్ మన ఓన్ ట్రాక్టర్స్ 6 దాకా ఉన్నాయి సార్. కరీంనగర్ నుంచి కావచ్చు, సిద్దిపేట నుంచి కావచ్చు, జగిత్యాల నుంచి కావచ్చు, ఎటు నుంచి కావచ్చు, సిరిసిల్ల నుంచి కావచ్చు, అన్ని అప్రోచ్ రోడ్లకు, మీడియా మిత్రులకు, ఇందులో పాల్గొన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గత సంవత్సరాలు ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా మన రాజన్ 3:30 వరకు ఉన్నటువంటిది 30 మినిట్స్ పెంచుకోవడానికి మరి అవకాశం స్కోప్ గౌరవ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్, అదే గౌరవ మున్సిపల్ చైర్మన్ అండ్ ఇక్కడికి వచ్చేసిన అందరి ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, అధికారులు అందరి సమక్షంలో ఈరోజు మన మహాశివరాత్రి అరేంజ్మెంట్స్ గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రతి డిపార్ట్మెంటు సమన్వయం చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా సిబ్బందిని ఇలాగా ప్లాన్ చేయడం జరుగుతుంది. శుభ్రత ఉండేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని ఇక్కడే టెంపుల్ దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని నిత్యం 24/7 ఫెసిలిటీస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. ఈరోజు మనం వెమ్లవాడలో మహాశివరాత్రి బందోబస్తు కోసం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పోలీస్ సైడ్ నుండి మనం మనం లెర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, అది కూడా ఇంప్లిమెంట్ చేసి భక్తులు మనకి ఏమేమి పాయింట్స్ చెప్పారు, ఇది ఇష్యూస్ వాళ్ళకి లాస్ట్ టైం వచ్చింది, అది కూడా మనం రెక్టిఫై చేస్తాము. ఇది చాలా పీస్ఫుల్గా బందోబస్తు జరుగుతుంది. మన సైడ్ నుండి మనం 100% ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. రాజన్న క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడానికి గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు, పుర ప్రముఖులు, రాజన్న భక్తులు అందరూ దృష్టిలో పెట్టుకుని అక్కడ ఫినిషింగ్ కూడా మధ్యపోషం ఆలోచన వేయాలని ఇక్కడ కూడా తప్పనిసరి ఫినిషింగ్ అని నూతన పద్ధతులు వేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది తలెత్తి కూడా భక్తులు చూసే బాధ్యత తీసుకుంటూ వేరే ప్రాంతంలో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేకంగా కంచె వేసే ఏర్పాటు కూడా చేస్తున్నాం.